హలో ఎవ్రీవాన్! వెల్కమ్ టు హాబీ కిట్. ఇప్పుడు మనకి సాఫ్ట్‌వేర్ జాబ్ అనగానే గుర్తొచ్చే ఫస్ట్ వర్డ్ ఏంటంటే లే ఆఫ్స్. ఎక్కడ చూసినా, ఏ న్యూస్‌లో చూసినా సరే, ఇంతమందిని లే ఆఫ్స్ చేశారనో, ఇంతమందికి జాబ్స్ పోయాయనో, ఇదే న్యూస్. లాస్ట్ 1 ఇయర్‌గా ఇదే న్యూస్ వింటూ ఉన్నాం మనం. ఈ వీడియో ఫియర్‌ని స్ప్రెడ్ చేయడానికో, లేదా మోటివేషన్ ఇవ్వడానికో కాదు. రియాలిటీని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నా ఒక చిన్న ప్రయత్నం అంతే. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్ దాకా చూసి, ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో వెంటనే షేర్ చేయండి. ఇప్పుడు మనం రియాలిటీని చూస్తే, మనం చాట్‌జీపీటీకి ఏదైనా కోడ్ ఇచ్చి, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అలాగే ఏమన్నా కోడ్ రాయమన్నా కూడా అది రాసిచ్చేస్తుంది. అలాగే టెస్టింగ్, డీబగ్గింగ్, డాక్యుమెంటేషన్ ఇలా అన్నీ చేస్తుంది. చాట్‌జీపీటీ, కోపైలట్ ఇలా డిఫరెంట్ ఏఐస్ ఉన్నాయి మనకి. సో, ఈ ఏఐస్ అన్నీ మన వర్క్‌ని ఈజీగా, సింపుల్‌గా చేసి ఇచ్చేస్తున్నాయి మనకి. ఒకప్పుడు ఒక టీమ్ ఆఫ్ 6 డెవలపర్స్ చేసే పనిని ఇప్పుడు ఈజీగా ఒక 2 డెవలపర్స్ ప్లస్ ఏఐతో కంప్లీట్ అయిపోతుంది. సో, సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి జనరల్‌గా క్లయింట్స్ ఉంటారు కదా! సో, క్లయింట్స్‌కి కూడా ఇప్పుడు వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ కంపెనీ అయితే తక్కువ కాస్ట్‌తో అలాగే ఎక్కువ ఎఫిషియన్సీతో వాళ్ళకి కావాల్సిన వర్క్ చేసి పెడతారో ఆ కంపెనీని ప్రిఫర్ చేస్తారు కదా క్లయింట్స్ కూడా. సో, తక్కువ కాస్ట్‌తో వర్క్ అవ్వాలి అంటే మ్యాన్ పవర్ తక్కువుండాలి. సో, ప్రతి కంపెనీ ఏఐని యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాయి. సో, ఏఐ యూజ్ చేస్తే కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. 6 మెంబర్స్‌కి సాలరీ ఇచ్చే బదులు ఒక ఏఐని తీసుకుంటే వర్క్ ఇంకా ఎఫిషియెంట్‌గా అవుతుంది, ఫాస్ట్‌గా అవుతుంది. అలాగే వాళ్ళకి తక్కువ బడ్జెట్‌లో అయిపోతుంది. సో, అందుకని కంపెనీస్ కూడా మ్యాన్ పవర్‌ని బదులు ఏఐస్‌ని ప్రిఫర్ చేస్తున్నాయి. సో, అందుకని ఎక్కువ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో, ఇలా లే ఆఫ్స్ జరగడం వల్ల ఇంకా అందరిలోనూ భయం స్టార్ట్ అయింది. ఫ్యూచర్‌లో ఏఐ వల్ల జాబ్స్ పోతాయేమో! ఒకవేళ జాబ్స్ ఉన్నా సరే అది ఎంతవరకు సేఫో! ఇలా భయం, ఇలాంటి క్వెషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అందరిలో. సో, ఈ కంపెనీస్ లే ఆఫ్స్ చేస్తున్న మాట నిజమే. లే ఆఫ్స్ ఎందుకు చేస్తున్నాయంటే ఏఐ ఈజీగా అలాగే ఎఫిషియెంట్‌గా వాళ్ళకి వర్క్ చేసి పెడుతుంది. అది నిజమే. కానీ ఏఐ డైరెక్ట్‌గా మీ జాబ్ తీసుకోలేదు. ఏఐ చేసేదల్లా ఏంటంటే, మీ జాబ్‌లో ఉన్న సింపుల్, రిపీటబుల్ అండ్ ఈజీ టు రీప్లేస్ టాస్క్స్‌ని అది తీసుకొని వర్క్ చేస్తుంది. కంపెనీస్ ఏమి ఏఐ వచ్చింది కాబట్టి ఎంప్లాయీని ఫైర్ చేయాలి అని ఆలోచించట్లేదు. కంపెనీస్ ఏం ఆలోచిస్తున్నాయంటే, ఈ పర్టిక్యులర్ టాస్క్‌ని ఏఐ ద్వారా ఇంకా ఎఫిషియెంట్‌గా, ఫాస్ట్‌గా అలాగే తక్కువ కాస్ట్‌తో చేయగలమా అని ఆలోచిస్తుంది. మనం హిస్టరీలో కూడా చూస్తే ఇదివరకంతా ఏ వర్క్ చేసినా పేపర్ వర్కే ఉండేది. మాన్యుయల్‌గానే రిజిస్టర్స్, ఫైల్స్ ఇవన్నీ మెయింటైన్ చేసేవారు. ఆ తర్వాత ఏమైంది కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ వచ్చినప్పుడు మొత్తం అందరూ అన్‌ఎంప్లాయిడ్ అయిపోయారా? అవ్వలేదు కదా! ఎవరికైతే కంప్యూటర్ మీద నాలెడ్జ్ లేదో, టైపింగ్ కానీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లేదో, వాళ్ళకి మాత్రమే జాబ్స్ పోయాయి. కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి జాబ్ కంటిన్యూ అయింది. అలాగే కొత్తగా జాబ్‌లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ వస్తే, లేదా టైపింగ్ నాలెడ్జ్ వచ్చినా, బేసిక్ టెక్నాలజీస్ తెలిసినా, ఇలాంటి వాళ్ళందరికీ ఎంప్లాయ్‌మెంట్ దొరికింది. ఎవరికి ఎంప్లాయ్‌మెంట్ పోయింది అంటే కంప్యూటర్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు. అలాగే నెక్స్ట్ ల్యాప్‌టాప్ వచ్చింది. అప్పుడేమైంది నార్మల్ డెస్క్ జాబ్స్ అవి తగ్గాయి. లొకేషన్ బేస్డ్ జాబ్స్, డెస్క్ జాబ్స్ తగ్గాయి. కానీ టెక్నాలజీని బెటర్‌గా యూజ్ చేసిన వాళ్ళకి రిమోట్ జాబ్స్, గ్లోబల్ జాబ్స్, బెటర్ గ్రోత్ వచ్చింది. సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ చేంజ్ అయ్యే కొద్దీ, టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ కంప్లీట్‌గా జాబ్స్ పోవట్లేదు. అందరూ అన్‌ఎంప్లాయిడ్ అయిపోవట్లేదు. ఏం జరుగుతుంది అంటే ఓల్డ్ లెవెల్ జాబ్స్ పోతున్నాయి. న్యూ లెవెల్ జాబ్స్ ఓపెన్ అవుతున్నాయి. సో, ఇప్పుడు మనము అదే స్టేజ్‌లో ఉన్నాం. ఏఐ మెల్లిమెల్లిగా డెవలప్ అవుతుంది. సో, మనం ఏం చేయాలి అంటే ఏఐకి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వాలి. అలా అడాప్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఎంప్లాయిడ్ అయ్యి ఉంటారు. ఏఐ వచ్చిందని చెప్పి మొత్తం అందరం అన్‌ఎంప్లాయిడ్ అయిపోరు. ఏఐకి తగ్గట్టుగా మన ఫీల్డ్‌లో మనం ఏఐని యూజ్ చేసుకుంటూ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, కొత్త స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఏఐ రీప్లేస్ చేసేదల్లా ఏంటంటే, ఈజీ టాస్క్స్, అలాగే రిపిటీటివ్ టాస్క్స్, లో థింకింగ్ వర్క్ ఉన్న టాస్క్స్ లేదా ఉన్న జాబ్స్ ఇలాంటివి రెడ్యూస్ అవుతాయి. న్యూ టెక్నాలజీస్ అన్నీ నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది ఫ్యూచర్‌లో. సో, మనందరం చేయాల్సిందేంటంటే, ఏఐ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుందేమో అని చెప్పి భయపడే బదులు, ఏఐని యూజ్ చేసుకొని మీ స్కిల్స్‌ని ఎలా అప్‌గ్రేడ్ చేసుకోవాలి? ఏఐ మీ గ్రోత్‌కి ఎలా యూజ్ అవుతుంది?
మిమ్మల్ని మీరు ఇంకా స్మార్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఆలోచించాలి. టెక్నాలజీ మీద మనకెంత గ్రిప్ ఉంటే మనం అంత స్ట్రాంగ్ అవుతాం. అప్పుడు ఏదైనా కంపెనీలో ఒకవేళ లే ఆఫ్ జరిగినా మన దగ్గర స్కిల్ ఉంటే, అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా వేరే కంపెనీలో జాబ్ దొరుకుతుంది. సో, ఏఐని మీకు కాంపిటీషన్‌లా కాకుండా మీ డైలీ వర్క్‌లో మీరు ఏ ఫీల్డ్‌లో ఉంటే ఆ ఫీల్డ్‌లో ఈ ఏఐని యూజ్ చేసి ఎలా గ్రో అవ్వాలో ఆలోచించండి. మీరు ఒకవేళ సాఫ్ట్‌వేర్‌లో ఉంటే ఏదైనా కోడ్ మీకు అర్థం కాకపోతే ఏఐని అడగండి. ఈ కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని. అది ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసి పెడుతుంది. లేదా ఆ కోడ్‌ని ఇంకా బెటర్‌గా ఎలా రాయాలి అనేది కూడా ఏఐని అడిగితే అది చెప్తుంది. అలాగే ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయి. ఎర్రర్ ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. ఆ ఎర్రర్ చాట్‌జీపీటీనో లేదా వేరే ఏఐనో అడిగితే అది ఈజీగా మీకు ఆ ఎర్రర్ ఎందుకొచ్చింది, ఎలా రెక్టిఫై చేయాలనేది చెప్తుంది. సో, నాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్‌వేర్ మీరు ఏ ఫీల్డ్‌లో ఉంటే ఆ ఫీల్డ్‌కి తగ్గట్టుగా ఏఐ యూజ్ చేసి మీరు ఎలా గ్రో అవ్వాలి అనేది ఆలోచించండి. సో, అప్పుడు ఏఐ మీకు కాంపిటీషన్‌లా అవ్వదు. ఏఐని యూజ్ చేసుకొని మీరు గ్రో అవుతారు. సో, ఫ్యూచర్‌లో కూడా కంపెనీస్ ఏం ఆలోచిస్తాయంటే, ఇతనికి నాలెడ్జ్ ఉందా లేదా అని మాత్రమే టెస్ట్ చేయకుండా, ఇతను ఏఐని యూజ్ చేసుకొని వర్క్ చేయగలడా లేదా? అలాగే చేంజెస్‌కి అడాప్ట్ అవుతాడా లేదా అని కూడా చూస్తాయి. అలాగే స్టూడెంట్స్‌కి కూడా భయం ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు. గ్రాడ్యుయేట్ అయ్యాక జాబ్స్ వస్తాయో రావో, ఒకవేళ వచ్చినా సరే ఇప్పుడంతా లే ఆఫ్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, తర్వాత నిజంగా ఏఐ వచ్చి మమ్మల్ని రీప్లేస్ చేస్తుందేమో, అప్పుడు ఈ 4 ఇయర్స్ ఇంత కష్టపడి చదివి అదంతా వేస్ట్ అవుతుందేమో అని చెప్పి స్టూడెంట్స్‌కి కూడా భయం ఉంటుంది. సో, స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా ఒక 3 స్కిల్స్ వచ్చుండాలి. మీరు ఫ్యూచర్‌లో జాబ్‌లో సర్వైవ్ అవ్వాలి అంటే. సాఫ్ట్‌వేర్ అనే కాదు, మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా సరే, మీకు ఖచ్చితంగా ఈ 3 స్కిల్స్ రావాలి. ఏంటంటే, ఫస్ట్ ఏఐ టూల్‌ని బాగా యూజ్ చేయడం తెలియాలి. ఏఐ టూల్‌ని మాస్టర్ చేయాలి మీరు. ఏఐ టూల్‌ని మాస్టర్ చేయడం అంటే, ఏఐని డెవలప్ చేసేయక్కర్లేదు. ఒక చాట్‌జీపీటీ లాంటిది బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ చాట్‌జీపీటీని యూజ్ చేయడం మీకు బాగా తెలియాలి. మీకేదన్నా అర్థం కాకపోతే చాట్‌జీపీటీకి ఏ రకమైన ప్రాంప్ట్ ఇస్తే అది మీకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అలాగే చాట్‌జీపీటీని యూజ్ చేసి రిసర్చ్ చేయడం తెలియాలి. అలాగే ప్రెజెంటేషన్స్‌కి, డిజైన్‌కి, కోడింగ్‌కి, బేసిక్ ఆటోమేషన్‌కి వీటన్నిట్లికి ఏఐ టూల్స్‌ని యూజ్ చేయడం మీకు బాగా తెలిసుండాలి. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఇద్దరికీ కోడింగ్ బాగా వచ్చు. ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్లారు. కానీ ఒకళ్ళకి ఏఐ యూజ్ చేయడం సరిగ్గా రాదు. కాకపోతే కోడింగ్ నాలెడ్జ్ అయితే బావుంది. ఇంకొకళ్ళకి ఏఐని యూజ్ చేసి అతను ఇంకా అప్‌గ్రేడ్ అవ్వడం గూడా అతనికి తెలుసు. అప్పుడేమవుతుంది? ఇద్దరికీ జాబ్ వచ్చినా కానీ, ఇద్దరిలో ఎవరు ఎక్కువ గ్రోత్‌ని చూస్తారు అంటే, ఏఐని బాగా యూజ్ చేయడం వచ్చిన వాళ్ళు చాలా ఫాస్ట్‌గా గ్రో అవ్వగలరు. సో, ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే, ఇప్పటి నుంచే మీరేం చేయాలంటే, మీరున్న ఫీల్డ్‌లో ఏ విధంగా ఏఐ ఉపయోగపడుతుంది అనేది తెలుసుకొని, ఆ విధంగా ఏఐని యూజ్ చేసుకోగలగాలి. యూజ్ చేసుకొని మీరున్న ఫీల్డ్‌లో మీరు స్ట్రాంగ్ అవ్వగలగాలి. అలాగే ఇంకో స్కిల్ మీకు బాగా రావాల్సిందేంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటంటే, మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుని ఎగ్జామ్స్‌లో మార్క్స్ తెచ్చుకోవాలి అని మాత్రమే కాకుండా, అలాగే జాబ్ తెచ్చుకోవాలి అని మాత్రమే కాకుండా, జాబ్‌లో సర్వైవ్ అవ్వగలగాలి అంటే, మీరు ఇప్పటి నుంచే స్టూడెంట్స్‌గా ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయాలి. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో పార్టిసిపేట్ చేయడం, ఏవైనా మంచి యాప్స్ డెవలప్ చేయడం. ఫస్ట్ చిన్న చిన్న వాటితోటే స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలిక్యులేటర్ డెవలప్ చేశారు. కాలిక్యులేటర్ యాప్. అది చిన్నదే కదా అని అనుకోకుండా, అలా చిన్న చిన్నవి కూడా డెవలప్ చేస్తూ ఉంటే మీకు పెద్ద యాప్స్ డెవలప్ చేయాలనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. సో, అలా మీరు ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీల్డ్‌లో మీరు స్ట్రాంగ్ అవుతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే, ఏఐ కూడా కమ్యూనికేట్ చేయగలదు వేరే వాళ్ళతో. కానీ ఏఐ ఎమోషన్‌ని అర్థం చేసుకొని ఎమోషనల్‌గా కమ్యూనికేట్ చేయలేదు. కానీ హ్యూమన్స్ ఎదుటి వాళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకొని కమ్యూనికేట్ చేయగలరు. వాళ్ళు సాడ్‌గా ఉంటే వాళ్ళని కన్సోల్ చేయగలరు. ఏఐ కూడా చేస్తుంది. కానీ అది ఫీలింగ్స్‌ని అర్థం చేసుకొని చేయలేదు. జస్ట్ మనం ఏమిస్తే దానికి ప్రాంప్ట్, దాని ప్రకారం అది చెప్తుంది. అంతేగాని ఎమోషన్స్‌ని చూపించలేదు. సో, మనం కమ్యూనికేషన్స్‌లో కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, పబ్లిక్ స్పీకింగ్ వచ్చుండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి.
సో, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఏ ఫీల్డ్‌లో అయినా సర్వైవ్ అవ్వగలరు. సో, ఈ 3 స్కిల్స్ మీరు స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడే డెవలప్ చేసుకోగలిగితే కనుక మీకు ఫ్యూచర్‌లో జాబ్ వస్తుంది. అలానే ఆ జాబ్‌లో సర్వైవ్ అవ్వగలుగుతారు కూడా. అలాగే ఇంకా ఏం చేయాలి అంటే స్టూడెంట్స్ అండ్ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా మీరున్న ఫీల్డ్‌లో ఏదో ఒక టూల్ ఆర్ స్కిల్ ఎవ్రీ 6 మంత్స్‌కి అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ మీకు సి వచ్చు. నాకు సి చాలా బాగా వచ్చు అని చెప్పి ఇంకేమి నేర్చుకోకుండా ఉంటే వెనకబడిపోతారు. సో, ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 4, 5 మంత్స్‌కి మీరేం చేయాలంటే నెక్స్ట్ బాగా ఉన్న టెక్నాలజీ ఏంటో చూసి అది నేర్చుకోవాలి. సో, నాకు సి బాగా వచ్చు అనుకోకుండా నెక్స్ట్ సి ప్లస్ ప్లస్, జావా ఇలా మీ ఫీల్డ్ ఏదైతే ఆ ఫీల్డ్‌లో ఏదో ఒక టూల్, ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. అలాగే యూ హావ్ టు స్టే అప్‌డేటెడ్ విత్ ద ఏఐ అండ్ టెక్ న్యూస్. ఇప్పుడు మనకి కొత్తగా ఆంథ్రోపిక్ ఏఐ అని వచ్చింది. అంతకుముందు చాట్ జీపీటీ వచ్చింది. సో, ఇలా కొత్తగా ఏఐ టూల్స్ వస్తాయో, ఆ ఏఐ టూల్స్ అన్నిట్లి గురించి కూడా తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడూ ఒకటే స్కిల్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. హావ్ అట్‌లీస్ట్ 2 స్ట్రాంగ్ స్కిల్స్. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటే, కోడింగ్ జాబ్ చేస్తుంటే, కోడింగ్ ప్లస్ కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్ రెండిట్లోనూ మీరు స్ట్రాంగ్‌గా ఉంటే, ఒకవేళ ఏదైనా ఫీల్డ్ డౌన్ అయితే ఇంకో ఫీల్డ్‌లోకెళ్ళొచ్చు మీరు. ఇంకొకటి ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి. అలాగే మీరు ఒకవేళ టీచింగ్‌లో ఉంటే, టీచింగ్ ప్లస్ ఏఐ టూల్స్ యూజ్ చేయడం తెలియాలి. ఆ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసినప్పుడు మీరు టీచింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోగలరు. అలాగే ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని వేరే ఏదైనా ఫీల్డ్‌కి కూడా మీరు షిఫ్ట్ అవ్వగలరు. సో, ఇలా కేవలం ఒకటే స్కిల్ మీద డిపెండ్ అవ్వకుండా హావ్ అట్‌లీస్ట్ 2 స్కిల్స్. 2 స్ట్రాంగ్ స్కిల్స్. అలా మనకి 2 ఆర్ మోర్ స్కిల్స్ ఉంటే, అలాగే ఎవ్రీ 6 మంత్స్‌కి మనం అప్‌గ్రేడ్ అవుతూ ఉంటే ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకొని, అలాగే ఏఐ టూల్స్‌ని యూజ్ చేయడం బాగా తెలిస్తే, మనం ఖచ్చితంగా ఏ ఫీల్డ్‌లో ఉంటే ఆ ఫీల్డ్‌లో సర్వైవ్ అవ్వగలుగుతాం. సో, ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్‌గా ఆంథ్రోపిక్ సీఈఓ గేవ్ ఎ స్టేట్మెంట్. ఏంటి అంటే, ఫ్యూచర్‌లో ఏఐయే మెజారిటీ ఆఫ్ కోడ్‌ని జనరేట్ చేస్తుంది అని. సో, దానివల్ల ఇంకా ఎక్కువ ఫియర్ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే ఆంథ్రోపిక్ ఏఐ అనేది ఒకటొచ్చింది. ఈ ఆంథ్రోపిక్ ఏఐ ఏం చేస్తుంది అంటే, కోడ్‌ని ఈజీగా జనరేట్ చేయగలదు. అలాగే కాంప్లెక్స్ కోడ్స్ ఏమన్నా ఉంటే అవి ఎక్స్‌ప్లెయిన్ చేయగలదు. అలాగే ఎర్రర్స్‌ని డీబగ్ చేయడం, డాక్యుమెంటేషన్ చేయడం ఇవన్నీ చేయగలదు. అలాగే ఏదైనా పీడీఎఫ్ ఒక 100, 200 పేజెస్ ఉంటే, ఆ 100, 200 పేజెస్ పీడీఎఫ్ మనకి చదవడం కష్టం. సో, ఈ పీడీఎఫ్‌ని ఈ ఏఐకిచ్చేస్తే అది ఈజీగా చదివి మనకి అనలైజ్ చేసి చెప్పేయగలదు. అలాగే ఏమైనా రిసర్చ్ పేపర్స్ ఉంటే వాటన్నిటిని సమ్మరైజ్ చేసి చెప్పేయగలదు. ఇలాంటివి చాలా టాస్క్స్ ఈ ఆంథ్రోపిక్ ఏఐ అనేది చేయగలదు. అలాగే కాంప్లెక్స్ టాపిక్స్‌ని బ్రేక్ డౌన్ చేసి మనకి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇవ్వగలదు. ఈజీగా నోట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వగలదు స్టూడెంట్స్‌కి ఆర్ ఈవెన్ వర్కింగ్ ఎంప్లాయీస్‌కి కూడా. అలాగే ఏవైనా క్వెషన్స్ అడిగితే మనం వాటికి కూడా ఆన్సర్ చేసి చెప్పగలదు. అలాగే ఏవైనా మ్యాథ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయగలదు. డేటా సెట్స్‌ని అనలైజ్ చేయగలదు. ఇలాంటి చాలా టాస్క్స్ ఈ ఆంథ్రోపిక్ ఏఐ చేయగలదు. ఇప్పటిదాకా ఈ టాస్క్స్ అన్నీ హ్యూమన్సే చేశారు. ఇప్పుడు ఇవన్నీ ఏఐ చేసేస్తుంది. సో, అందుకని ఇంకా భయం స్టార్ట్ అయింది. ఏఐ వల్ల జాబ్స్ పోతాయేమో అని. అలాగే ఆంథ్రోపిక్ సీఈఓ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు గదా! ఫ్యూచర్‌లో ఏఐయే మెజారిటీ కోడ్‌ని జనరేట్ చేస్తుంది అని ఆంథ్రోపిక్ సీఈఓ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా రీసెంట్‌గా ఒక డేటాను రిలీజ్ చేశారు. ఆ డేటాలో ఏముంది అంటే ఏఐ ఏ జాబ్స్‌ని రీప్లేస్ చేయగలదు, ఏ జాబ్స్‌ని రీప్లేస్ చేయలేదు. ఒకవేళ రీప్లేస్ చేస్తే ఎంత పర్సెంట్ స్కోప్ ఉంది రీప్లేస్ చేయడానికి అనే ఒక డేటాను రిలీజ్ చేశారు. సో, ఏఐ రీప్లేస్ చేయగలిగే ఒక 40 జాబ్స్‌ని, అలాగే రీప్లేస్ చేయలేని ఒక 40 జాబ్స్‌ని లిస్ట్ కింద ఇచ్చారు. ఈ డేటాలో ప్రతి జాబ్‌కి ఏఐ అప్లికబిలిటీ స్కోర్ ఇచ్చారు. సో, ఈ డేటాని 3 కాలమ్స్‌గా ఇచ్చారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. కవరేజ్, కంప్లీషన్ అండ్ స్కోప్. కవరేజ్ అంటే ఏంటంటే, ఆ జాబ్‌లో ఉన్న టాస్క్స్‌లో ఎంత పర్సెంటేజ్ ఏఐ హ్యాండిల్ చేయగలదు అనేది కవరేజ్. కవరేజ్ ఎక్కువుంటే ఆ జాబ్‌లో చాలా పార్ట్ ఏఐ చేయగలదు అని అర్థం. కవరేజ్ తక్కువుంటే హ్యూమన్సే చేయగలరు అని అర్థం. నెక్స్ట్ కంప్లీషన్ అంటే ఏంటంటే, ఏఐ ఆ టాస్క్‌ని లేదా ఆ జాబ్‌ని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్‌గా చేయగలదా లేదా అని మెజర్ చేశారు. కంప్లీషన్ 0.9 ఉంటే ఆల్మోస్ట్ 90% వరకు ఏఐ చేయగలదు అని అర్థం. నెక్స్ట్ స్కోప్ అంటే ఏంటంటే, ఆ జాబ్ నేచర్ ఏఐకి సూట్ అవుతుందా లేదా అని. సో, ఇవన్నీ మెజర్ చేసి
ఏ జాబ్స్ కొంచెం రిస్క్‌లో ఉంటాయి ఫ్యూచర్‌లో, అలాగే ఏ జాబ్స్ సేఫ్‌లో ఉండొచ్చు అని వాళ్ళ అనాలిసిస్ వాళ్ళిచ్చారు. సో, ఇక్కడ మీరు చూస్తే గనక ఇంటర్‌ప్రెటర్స్, రైటర్స్, కస్టమర్ సర్వీస్ రోల్స్ ఇలాంటి కొన్ని రోల్స్ కవరేజ్ అండ్ కంప్లీషన్ ఎక్కువుంది. అంటే ఈ రోల్స్‌లో మేజర్ టాస్క్స్ టెక్స్ట్, కమ్యూనికేషన్, డేటా ప్రాసెసింగ్ ఇవి ఉంటాయి. సో, ఈ టాస్క్స్ అన్నీ ఏఐ ఈజీగా చేయగలదు. సో, అలాంటి జాబ్స్ ఫ్యూచర్‌లో రిస్కీ అని చెప్పి మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. అలాగే ఇంకొక డేటా కూడా ఇచ్చారు. ఆ డేటాలో ఏముంది అంటే, ఏవైతే జాబ్స్ సేఫ్ ఫ్యూచర్‌లో అని చెప్పి ఇంకొక డేటా కూడా ఇచ్చారు. ఒక 40 జాబ్స్ ఇచ్చారు. కన్‌స్ట్రక్షన్, హెల్త్ కేర్ అసిస్టెంట్స్, ఫిజికల్ ఫీల్డ్ జాబ్స్ ఇలాంటి వాటిలో కవరేజ్ చాలా తక్కువుంది. ఎందుకంటే, ఈ జాబ్స్ ఫిజికల్ ప్రెజెన్స్ అండ్ అలాగే హ్యూమన్ జడ్జ్‌మెంట్ ఇలాంటివి రిక్వైర్ అవుతాయి. సో, ఇలాంటివి ఏఐ రీప్లేస్ చేయలేదు. సో, ఈ ఆంథ్రోపిక్ ఏఐ అలాగే ఈ మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసిన ఈ డేటా ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఫియర్ అనేది ఎక్కువైంది అందరికి. కానీ ఈ ఏఐ అనేది కంప్లీట్‌గా హ్యూమన్స్‌ని రీప్లేస్ చేయదు. ఓన్లీ రిపిటిటివ్ టాస్క్స్ ఆర్ ఏఐ ఈజీగా చేయగలిగే టాస్క్స్‌ని మాత్రమే అది ఆటోమేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ప్రోగ్రామర్స్‌ని రీప్లేస్ చేయదు. ఏఐ యూజ్ చేయని ప్రోగ్రామర్స్‌ని రీప్లేస్ చేస్తుంది. సో, మనం ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ ఎంప్లాయీస్ అయితే కనుక మీరున్న ఫీల్డ్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆర్ న్యూ టెక్నాలజీస్ నేర్చుకుని, ఆ న్యూ టెక్నాలజీస్‌తో పాటు ఏఐని కూడా ఎలా మీ ఫీల్డ్‌లో ఇంక్లూడ్ చేయగలరు అనేది తెలుసుకొని, ఏఐని కూడా యూజ్ చేస్తూ మీరు డెవలప్ అవ్వాలి. అలాగే ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే కనుక, మీరేం చేయొచ్చు అంటే, ఈ మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసిన ఎక్సెల్ ప్రకారం ఏ ఫీల్డ్‌లోకి వెళ్తే మీకు జాబ్ తక్కువ రిస్క్ అని అనిపిస్తే, ఆ ఫీల్డ్‌లోకి వెళ్ళాలి. లేదంటే మీకు దేని మీదైనా ఇంట్రెస్ట్ ఉంది. బట్ అది మేబీ ఫ్యూచర్‌లో రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది అని తెలిస్తే, ఆ ఫీల్డ్‌లో మీరు ప్రో అయ్యుండాలి. అలాగే ఏఐ యూజ్ చేయడం కూడా చాలా బాగా వచ్చి, ఏఐతో పాటు మీరు వెళ్దాం అనుకున్న ఫీల్డ్‌లో మీరు ప్రో అయ్యుండాలి. అప్పుడు మిమ్మల్ని ఏఐ రీప్లేస్ చేయలేదు. లేదా ఈ మైక్రోసాఫ్ట్ ఇచ్చిన డేటా ప్రకారం ఏ జాబ్స్‌కైతే తక్కువ ఏఐ వల్ల రిస్క్ ఉందో, ఆ జాబ్స్‌లోకి వెళ్ళాలి. సో, మనం చేయాల్సిందేంటి అంటే, ఏఐ వస్తుంది అని భయపడే కంటే, మనం ఉన్న ఫీల్డ్‌లో ఎలా అప్‌గ్రేడ్ అవ్వగలం ఏఐని యూజ్ చేసుకొని అనేది ఆలోచించాలి. అలాగే మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా కంప్యూటర్స్ వచ్చాయని చెప్పి మొత్తం అందరూ అన్‌ఎంప్లాయిడ్ అయిపోలేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ వచ్చింది. సో, టెక్నాలజీ మారే కొద్దీ మనం కూడా అప్‌గ్రేడ్ అవుతుంటే మనకి ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. ఎవరైతే అప్‌గ్రేడ్ అవ్వలేరో వాళ్ళు మాత్రమే రిస్క్‌లో ఉంటారు. దేర్ విల్ బి సెవరల్ వేస్ టు రీచ్ యువర్ డెస్టినేషన్. బట్ ద వన్ హూ థింక్స్ వైస్ విల్ రీచ్ ఇట్ ఫాస్టర్.